హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ ఫర్ అమ్ములు. అసలు విషయం ఏంటంటే ఈరోజు మా మామ వాళ్ళు ఇళ్ళకి వెళ్తారు. ఈ ఆటపచ్చిగా మా మమ్మీ కూడా అక్కడికి వెళ్ళింది. నేను కూడా వెళ్ళిన అనుకోండి. ఇక మా మమ్మీ కడపలోకి అయితే బొట్లు పెడుతుంది. ఆడపచ్చిగా అయితే ఇక్కడ చూపించుకుంటారు. మా అమ్మ అయితే పాలు వంగడానికి కానీ అన్ని కార్యక్రమాలు అయితే చేస్తుంది. ఇక్కడ పాలు వంగడానికి కుండలో పాలు పోస్తుంది. మా అమ్మమ్మ చెప్తుంటే మమ్మీ చేస్తుంది. మంచిగా కలిసి రావాలి అని మొక్కుడే మా తమ్ముడు కలిసి మొక్కుడు. మా చెల్లి అయితే దేవుని కడపలకు బొట్లు పెడుతుంది. ఆ బొట్లు పెట్టడానికి ఆమె చాలా కష్టం అవుతుందంట. అక్కడ నన్ను పెట్టుదా అంటుంది. ఇదే మా అమ్మ వాళ్ళ దేవుని రూము. మా మామ ఎన్ని ఇయర్స్ కళ ఇప్పుడు నెరవేరుతుంది. హ్యాపీనెస్కి అంతులేదు అనుకోండి. మా మరదలు అయితే అస్సలు ఆగట్లేదు. ఒరుడు మా మరదలు. మా మమ్మీ పాల్గొనడానికి అయితే అక్కడ అన్నీ ప్రిపేర్ చేస్తుంది. మా అమ్మమ్మ చెప్తుంటే మా మమ్మీ అన్నీ చేస్తుంది. పెట్టలే అక్క చేయమట్టుకు మా అమ్మ అయితే దేవుని గట్టిగా కోరుకుంటుంది. మా తమ్ముడు ఇంక ఇల్లు మీద ఇల్లు కట్టాలి అని కోరుకుంటుందేమో, ఇంకేం కోరుకుంటుందో ఏమో. ఆ తమ్ముడి గురించి అంటే ఏదైనా కోరుకుంటుంది అనుకోండి. మా వాళ్ళందరూ అక్కడ భోజనాలు కూర్చున్నట్టు కూర్చొని అట్టే బీరిపోయి చూస్తుర్రు. అవి ఎప్పుడు వంగుతాయా అని చూస్తుర్రు. మా మరదలు చూడండి ఎట్లా బీరిపోయిందో మొత్తం. వీళ్ళందరూ ఏం చేస్తారో ఇంకా తను అన్నట్టు చూస్తుంది. ఇంకా మా మమ్మీ వాళ్ళ అక్క చెల్లెలు అందరు వస్తే ఆ ఇల్లు రూమే ఆరిపోదు అనుకోండి. ఈ ఆట వస్తేనే ఆరిపోదు, ఒక రూమ్ నిండినా ఆరిపోరు. మమ్మీ వాళ్ళు మొత్తం 5 మెంబర్స్. అందులో చిన్న అయినా మా మామ కాలం అయితే నెరవేరింది ఫైనల్లీ. మా మమ్మీ వాళ్ళకు కూడా అందరికీ చాలా హ్యాపీ. వాళ్ళ తమ్ముడు ఇల్లు కట్టుకుంటుంటే ఎవరికైనా హ్యాపీ అయితే ఉంటుంది కదా. ఇక పాలు వంగడానికి అయితే రెడీగా ఉంది. మేమైతే చాలా శ్రద్ధతో చూస్తున్నాం అవి ఎప్పుడు వంగుతాయా అని. మా చిట్టి పొట్టి మరదల దిక్కంట పొగొస్తుందంట. ఒకటే ఉడుతుంది అది పొగొస్తుంది అని. అయినా కానీ వాళ్ళ డాడీ మించి అయితే లేవట్లేదు అనుకోండి. అక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి మా మరదల్ని. అక్కడ ఎవ్వరు దండం పెట్టకుండా మా మరదలు ఇప్పుడు దండం పెడుతుంది చూడు. ఎట్లా పెడుతుందో చూడండి. మా సైడ్ అయితే ఇట్లా పాలు వంగడం ఇలా చేస్తాం. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తారు కానీ ఒక లైక్ చేయండి ప్లీజ్, ఒక కామెంట్ చేయండి. పాలు వంగడానికి అయితే రెడీగా ఉన్నాయి చూడండి. పైకి వస్తున్నాయి పాలు. మా మరదలకి అయితే పొగ వస్తుందంటే కళ్ళు మండుతున్నాయంట. మా మమ్మీ కళ్ళు అయితే ఆల్రెడీ మూసుకోతున్నాయి పొగకి. మా తమ్ముడు ఎంత డీసెంట్గా చూస్తుండు. మా మరదలు చూడండి ఎట్లా మొక్కుతుందో. ఫైనల్లీ పాలైతే పొంగడానికి వచ్చినాయి. చూడండి ఎలా పొంగుతున్నాయో. చాలా సంతోషం అవుతుంది అందరికీ పాలు వంగుతుంటే. అందరూ మోకాలలో ఖుషి అయిపోతుర్రు. ఇంకా మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చి ఉంటే ఇంకా బాగుండు. మా మరదలకైతే పాలు తాగుదామన్నట్టు ఉంది. ఆ పాలు వంగుతుంటే మా మరదలు
మమ్మీ పాలు పొంగుతున్నాయి, అత్త పాలు పొంగుతున్నాయి, కింద పోతున్నాయి అని చెప్తుంది. పొంగిన పాలతోటి నైవేద్యం చేస్తున్నాము. ఇక అందరం అయితే తిన్నాం నైవేద్యం. పాలు పొంగుడు అన్నీ అయిపోయినాక మా అమ్మమ్మ కంట కంకణాలు గుర్తుకొచ్చినాయంట. అంత అయిపోయినాక మా చేతులకు కంకణాలు కడుతుంది. మా అమ్మమ్మకి మస్తు గుర్తుకుంటున్నాయి కదా. ఏమో అత్తమైతే పొగ పెట్టుకొని కూర్చుంది అనుకోండి. మా తమ్ముళ్ళకి మాకేమో కంకణాలు అంతా అయిపోయినాక కంకణాలు కడుతుంది మా అమ్మమ్మ. ఎట్లుంటుంది మా అమ్మమ్మతోటి. ఏం చేస్తాం. మీరు కూడా వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.